కోట్లు ఖర్చు పెట్టి పాటలు తీసేది ఆడియన్స్ కు చూపించాలనే కదా. మేము ఒక్కో పాట కోసం అంత ఖర్చు చేశాం, ఇంత ఖర్చు చేశామని నిర్మాతలు గొప్పగా చెప్తుంటారు. కానీ తీరా సినిమాల్లోకి వెళ్తే ఆ పాటలే కనిపించకపోతే ఆ నిర్మాత బాధ ఎలా ఉంటుంది? ఈ మధ్య మన సినిమాల్లో ఇది ఎక్కువగా జరుగుతుంది. మరి దీనికి కారణం ఏంటి? గేమ్ చేంజర్ సినిమాలోని నానా హైరానా పాట గురించి ముందు నుంచి గొప్పగా చెప్తున్నారు మేకర్స్. న్యూజిలాండ్లో షూటింగ్ అని, ఆ పాట కోసం 15 కోట్లకు పైగా ఖర్చు చేశామని ఇలా చాలా చెప్పారు. కానీ థియేటర్లో ఈ పాటే కనిపించలేదు. అదేంటి అని ఆడియన్స్ అడిగితే టెక్నికల్ సమస్య అంటున్నారు. ఈ లాజిక్ ఎవరికీ అర్థం కావట్లేదు. ఇప్పుడు నానా హైరానా పాట కోసం ఇండియాలోనే మొదటిసారిగా ఇన్ఫ్రారెడ్ కెమెరాని వాడారు శంకర్. ఈ పాట గురించి చాలా గొప్పగా చెప్పారు ఆయన. జనవరి 14 నుంచి ఈ పాటను యాడ్ చేస్తామంటున్నారు మేకర్స్. గతేడాది దేవరలో కూడా ఇదే జరిగింది. దావూదీ పాటని ముందు సినిమాలో చూపించలేదు, లెంగ్త్ ఎక్కువైందని ఆ పాటను తీసేశారు. దేవరలో దావూదీ పాట 10 రోజుల తర్వాత సినిమాలో దర్శనమిచ్చింది. కోట్లు ఖర్చు పెట్టి తీసిన పాటల్ని ఆడియన్స్ కి చూపించకపోతే ఎలా? ఆ మాత్రం ప్లానింగ్ లేకుండానే పాటలు షూట్ చేస్తున్నారా అంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు ఫ్యాన్స్. దీనికి దర్శక నిర్మాతలు ఏం సమాధానం చెప్తారో మరి. ఆ మధ్య సర్కారు వారి పాట సినిమా కూడా ఇలాగే జరిగింది. మహేష్ బాబు హీరోగా పరశురామ్ తెరకెక్కించిన సర్కారు వారి పాటలో మురారివా అనే పాటని షూట్ చేశారు. కానీ సినిమాలో ఆ పాట లేదు. విడుదలైన తర్వాత కొన్ని రోజులకు మళ్లీ ఆ పాటని యాడ్ చేశారు. కొన్నిసార్లు ఈ సాంగ్ ఎడిషన్ అనేది ప్రమోషనల్ ప్లాన్ లాగా వాడుతున్నారు. సైరాలో తమన్నా చిరుపై పాటని షూట్ చేసి ఆ తర్వాత కథకు సెట్ కావట్లేదని ఇలాగే తీసేశారు. అన్ని విషయాల్లోనూ పర్ఫెక్ట్ గా ఉండే అజిత్ తన సినిమా విషయంలో మాత్రం ఎందుకు లెక్క తప్పుతున్నారు? సినిమా చేయడంతోనే తన పని అయిపోయింది, రిలీజ్ డేట్ తనకు సంబంధం లేదు అని వదిలేశారా? ఒకేసారి 2 సినిమాలు, అది కూడా 2 నెలల గ్యాప్లోనే రావడం కరెక్టేనా? అది అభిమానులకు పండగేమో కానీ నిర్మాతలకు తలనొప్పులు తీసుకురాదా? అజిత్ కు కేవలం తమిళంలోనే కాదు, తెలుగులో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఆయనకు ఇక్కడ మార్కెట్ ఇంకా అంత క్రియేట్ కాలేదు. కానీ అజిత్ సినిమా కోసం వేచి చూసే అభిమానులైతే తెలుగులో కూడా ఉన్నారు. ప్రస్తుతం అజిత్ 2 సినిమాలు చేస్తున్నారు. అందులో విడాముయర్చి సెన్సార్ కూడా అయిపోయింది. మరొకటి షూటింగ్ పూర్తి చేసుకుంది. మామూలుగా అయితే అజిత్ నుంచి ఏడాదికి 1 సినిమా వస్తేనే పండగ చేసుకుంటారు అభిమానులు. కానీ ఇప్పుడు మాత్రం 2 నెలల గ్యాప్లోనే 2 సినిమాలు వచ్చేలాగా కనిపిస్తున్నాయి. నిర్మాతల ప్లానింగ్ లోపమో ఏమో కానీ తక్కువ టైంలోనే అజిత్ నుంచి 2 సినిమాలైతే వచ్చేస్తున్నాయి. పొంగల్కు రావాల్సిన విడాముయర్చి ఫిబ్రవరిలో వచ్చేలా కనిపిస్తోంది. పొంగల్కే రావాలనుకుని మిస్ అయిన మరొక సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. అధిక్ రవిచందన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాను ఏప్రిల్ 10న విడుదల చేయబోతున్నట్టుగా ప్రకటించారు దర్శక నిర్మాతలు. నిజానికి పొంగల్కి రావాల్సిన చిత్రం విడాముయర్చి కోసమే దీన్ని వాయిదా వేశారు. అసలే విజయ్ పాలిటిక్స్ లోకి వెళ్లిపోయారు. ఈయన నుంచి ఇంకొక్క సినిమానే వస్తుంది. రజనీ, సూర్య, కమల్ ఎవరూ ఫామ్లో లేరు. అజిత్ ఒక్కడే హిట్స్ ఇస్తున్నారు. 2 నెలల్లోనే 2 సినిమాలిస్తే నెక్స్ట్ సినిమాకి భారీ గ్యాప్ తప్పదు. ఇదే బయర్స్ ని ఇప్పుడు కంగారు పెడుతున్న విషయం. అవును, శ్రీకాంత్ తనయుడు రోషన్ అప్పుడెప్పుడో 3 ఏళ్ల కిందట హీరోగా ఎంట్రీ ఇచ్చారు కదా. ఇంకా మనోడి 2వ సినిమా ఎందుకు రాలేదు? అసలేం సినిమాలు ఎందుకు చేయట్లేదు? కుర్రాడు చూడ్డానికి భలేగా ఉంటాడు, అయినా కూడా ఎందుకు గ్యాప్ తీసుకున్నాడు అంటూ చాలా అనుమానాలున్నాయి. దీనికి సమాధానం చూద్దామా? ఇండస్ట్రీలో చాలా మంది వారసుల మాదిరి శ్రీకాంత్ తనయుడు రోషన్ కూడా రాఘవేంద్రరావు చేతుల మీదుగానే హీరోగా పరిచయమయ్యారు. ఆయన నటించిన పెళ్లి సందడి 2021లో విడుదలైంది. పాటలు బాగుండడంతో సినిమా కూడా మంచి విజయమే సాధించింది. ఈ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన శ్రీలీల ఇప్పుడు పాన్ ఇండియన్ హీరోయిన్ అయిపోయారు. పెళ్లి సందడి తర్వాత శ్రీలీల ఎంత బిజీ అయ్యారో చెప్పక్కర్లేదు. ఇప్పటికే 10 సినిమాలకు పైగా నటించారు. ఇంకో 6 డజను ప్రాజెక్ట్స్ లైన్లో ఉన్నాయి. కానీ ఆ సినిమా హీరో రోషన్ మాత్రం ఇంకా 2వ సినిమాని కూడా రిలీజ్ చేయలేదు. మధ్యలో ఒక సినిమా ప్రకటించినా దాని అప్డేట్స్ లేవు. మోహన్ లాల్ సినిమా చేస్తున్నా అందులో రోషన్ హీరో కాదు. ఇక రోషన్ 2వ సినిమా కోసం ఏర్పాట్లయితే భారీగానే జరుగుతున్నాయి. వైజయంతి మూవీస్ బ్యానర్లో ప్రదీప్ అద్వైతం డైరెక్షన్లో ఛాంపియన్ సినిమాని ప్రకటించారు. గతేడాది దసరా సమయంలో షూట్ కూడా మొదలైంది. ఆ సినిమాతో పాటు మోహన్ లాల్ వృషభంలో కూడా కీలక పాత్ర చేస్తున్నాడు రోషన్. ఖచ్చితంగా వీటితో తన కెరియర్ రీలాంచ్ అవుతుందని నమ్ముతున్నారు శ్రీకాంత్ తనయుడు. ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులకు వాళ్లు తెలిసింది ప్రతి నాయకులుగానే. వాళ్ల బ్రాండ్ కూడా బ్యాడ్ బాయ్సే. కానీ తమలోనూ హీరో ఉన్నాడని, వాటిని ఆడియన్స్ కు పరిచయం చేయాలని తెగ ఆరాటపడుతున్నారు కొందరు విలన్లు. మరి వాళ్ళెవరు? హీరోలుగా వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయా? సోనూ సూద్. ఈయన గురించి కొత్తగా ఏం చెప్పాలి? టాలీవుడ్లోనే కాదు, ఇండియన్ సినిమాలోనే మోస్ట్ ఫేమస్ విలన్. సోనూ సినిమాలో ఉన్నాడంటే చాలు హీరోలకి పోటీ తప్పదు. అయితే కోవిడ్ టైంలో తనలో మంచితనంతో రియల్ హీరో అయిపోయాడు సోనూ సూద్. ఆ తర్వాత ఈయనపై ఆడియన్స్లో ఉన్న అభిప్రాయం కూడా మారిపోయింది.
గతంలో సోనూ సూద్ విలన్ గా చేస్తే అబ్బో అన్న ఆడియన్స్ ఇప్పుడు మీరు హీరోగానే చేయండి అంటున్నారు. అందుకే ఫతీ సినిమాతో హీరోగా టర్న్ అయ్యారు సోనూ సూద్. తాజాగా విడుదలైన ఈ చిత్రానికి జస్ట్ ఓకే రెస్పాన్స్ వస్తోంది. మరోవైపు తుపాకీ సినిమాలో విలన్ గా నటించిన విద్యుత్ జమాల్ హీరోగా వరుస సినిమాలు చేస్తూనే ఉన్నారు. జిమ్నాస్టిక్స్ లో విద్యుత్ జమాల్ కి తిరుగులేదు. అదే ఈయన్ని మిగతా హీరోల కంటే భిన్నంగా చూపిస్తుంది. యాక్షన్ ఎంటర్టైనర్స్ కి పర్ఫెక్ట్ చాయిస్ అవుతున్నాడు విద్యుత్. ఇప్పటికే ఖుదాఫీజ్, IB71, క్రాక్ లాంటి మాస్ సినిమాల్లో హీరోగా నటించారు విద్యుత్. ఇందులో IB71 తెలుగు దర్శకుడు సంకల్ప్ రెడ్డి తెరకెక్కించారు. రణదీప్ హుడా సైతం తాను హీరోనే అంటున్నారు. ఈ మధ్య ఈయన నుంచి విలన్ కంటే ఎక్కువగా హీరోయిక్ సినిమాలే వస్తున్నాయి. వీళ్ల తీరు ఇలా ఉంటే హీరోలుగా నటించిన అర్జున్ కపూర్, బాబీ డియోల్, ఇమ్రాన్ హష్మీ లాంటి వాళ్లు ఇప్పుడు విలన్లుగా బిజీ అవుతున్నారు. ఈ రోల్ రివర్స్ సిస్టమ్ బాలీవుడ్లో బాగానే వర్కౌట్ అవుతోంది. ఆశలు లేవని డాక్టర్లు చెప్పాక పేషెంట్ బతికి బయటపడితే ఎలా ఉంటుంది? కొందరు హీరోయిన్ల విషయంలోనూ ఇదే జరుగుతుంది. ఇప్పుడు దుకాణం బంద్, ఇంకా వీళ్ళ కెరియర్ ఖతం, మూటే ముళ్ళ సర్దుకోవాల్సిందే లాంటి మాటలు వినిపిస్తున్న సమయంలో వెబ్ సిరీస్లు వాళ్ళ కెరియర్కు అండగా నిలుస్తున్నాయి. సినిమా చిన్న చూపు చూసినా డిజిటల్కు పెద్ద దిక్కులా మారిన ఆ ముద్దుగుమ్మలెవరు? ఒకప్పుడు సినిమాల్లో అవకాశాలు రాకపోతే ఆ హీరోయిన్ల కెరియర్కి ఎండ్ కార్డ్ పడ్డట్లే. కానీ ఇప్పుడు అలా కాదు. సినిమాలు లేకపోయినా వాటిని మించిన వెబ్ సిరీస్లు వాళ్ల కెరియర్స్ ని ఆదుకుంటున్నాయి. వెండితెరపై కాకపోయినా బుల్లితెరపైనా తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. అంజలి అయితే ఇటు సినిమాలతో అటు వెబ్ సిరీస్లతో రఫ్ఫాడించేస్తున్నారు. ఝాన్సీ, ఫాల్, బహిష్కరణ అంటూ క్వీన్ ఆఫ్ డిజిటల్ అయిపోయారు ఈ రాజోలు సుందరి. సినిమాల్లో అప్పుడప్పుడు కనిపిస్తున్న వెబ్ సిరీస్లు మాత్రం రెగ్యులర్ గా చేస్తున్నారు. తాజాగా గేమ్ చేంజర్లో కీలక పాత్రలో నటించారు అంజలి. ఆ మధ్య గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో కూడా నటించారు. ఈ మధ్య సినిమాల్లో కనిపించని రెజీనా సైతం డిజిటల్పై ఫోకస్ చేశారు. తెలుగు మాత్రమే కాదు, హిందీ నుంచి కూడా రెజీనాకి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. రాకెట్ బాయ్స్, ఫింగర్ ట్రిప్, షోర్వీర్, ఫర్జీ, జాన్బాజ్ హిందుస్థాన్కే లాంటి వెబ్ సిరీస్లలో నటించారు రెజీనా. వీటికి మంచి రెస్పాన్స్ రావడంతో డిజిటల్ వైపు అడుగులేస్తున్నారు బ్యూటీ. నిత్యా మేనన్ కెరీర్ కి కూడా వెబ్ సిరీస్లే హెల్ప్ అవుతున్నాయి. ఆ మధ్య బ్రీత్ 1 and 2 సిరీస్లతో హిందీలో కూడా గుర్తింపు తెచ్చుకున్న నిత్య తెలుగులో మోడ్రన్ లవ్ హైదరాబాద్, కుమారి శ్రీమతిలో నటించారు. కరోనా టైంలో రుద్రాతో డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన రాశి ఖన్నా ఆ మధ్య రాజన్ డీకే యాక్షన్ డ్రామా ఫర్జీతో మెప్పించారు. వీళ్లే కాదు, తమన్నా, కాజల్, సమంత, శృతి హాసన్ లాంటి స్టార్స్ కూడా వెబ్ సిరీస్లో నటిస్తున్నారు. ఇది ఇవాల్టి సైమా 2.0. చూస్తూనే ఉండండి TV9.